నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. అతి చిన్న వయసులోనే రాజకీయ రంగేట్రం. బీజేపీ నుంచి కంటెస్టెడ్ కార్పొరేటర్ గా పోటీ చేసి కట్ చేస్తే కాంగ్రెస్ తో షేర్లింగంపల్లి బాదుషా అవ్వాలనుకుంటున్నారు. మరి ఆ బాదుషా ఎవరో తెలుసుకుందామా? 23 ఎలక్షన్ ముచ్చటలో మీ రవళికతో రఘు యాదవ్ గారు. హాయ్ సార్. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ ఐ యామ్ ఫైన్ అమ్మా. హౌ ఆర్ యు? ఫైన్ సార్. సో రైనీ సీజన్ కదా, సో బయటంతా చల్లగా ఉంది. సో ఈ టైంలో కూడా మాకు టైం ఇచ్చారు. సో ఇది ప్రతిపక్షాలకి బాగా అనుకూలమైన టైం. మరి దీంట్లో దూసుకెళ్దాం అనుకుంటున్నారా? అంటే రాజకీయ నాయకులకి సీజన్తో సంబంధం లేదన్న. ప్రతిరోజు మాకు పోరాటమే. అది వర్షాకాలం అయ్యిండని, ఎండాకాలం అయ్యిండని, చలికాలం అయ్యిండని, కలికాలం అయ్యిండని, ఏ కాలం అయినా సరే ప్రతిరోజు మా జీవితం ప్రయాణమే పోరాటమే. సో సార్ మీరు అన్నట్టు ఇప్పుడున్న పరిస్థితిలో వానాకాలం కాబట్టి హైదరాబాద్ అంతా అతలాకుతలం అయిపోతుంది. నాలలు పొంగుతున్నాయి, డ్రైనేజీలు పొంగి పారుతుంది. వీటిపైన కూడా నిత్యం ప్రజల్లో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, వారికి మన ఆపద కలిగినప్పుడు మా చేతనైనంత మా శాయశక్తులు, ఇప్పుడు ఎట్లాగో మా అధికారం మా చేతిలో లేదు, అధికారులు మా చేతిలో లేదు, యంత్రాంగం మా చేతిలో ఏమున్నా మా శక్తి ద్వారా మా సొంత రిసోర్సెస్ ఏమైనా ఉపయోగించి మా శాయశక్తుల ప్రజలకు ఉపయోగపడమే తప్ప పోరాటం మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాం. షేర్లింగంపల్లిలో వివిధ ప్రాంతాల్లో, అనేకమైన ప్రాంతాల్లో నాలాలు కానీ, డ్రైనేజ్ లైన్లు కానీ, రోడ్లు కానీ ఎక్కడ చూసినా కానీ సమస్యతో నిండిపోయింది. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, వీఆర్ ఫైటింగ్ ఆన్ ఇట్. ఇంత చెప్పారు కదా, ఇక్కడే ఉందో చిక్కు ప్రశ్న. ఇప్పుడు నాలాలు పొంగుతున్నాయంటే ఈ ప్రభుత్వం పనితీరు ఇలా ఉందని మీరు వేలెత్తి చూపుతారు. మరి వాళ్ళని అడిగితేనేమో తెలంగాణ రాకముందు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పరిస్థితి వల్లనే ఇలా అయిందని వాళ్ళు అంటారు. దీన్ని మీరెలా చెప్తారు? ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎవరిదమ్మా? వాళ్ళదే కదా. సాక్షాత్తు హైదరాబాద్ మొత్తం మంత్రి యువరాజు కేటీఆర్ గారు ఏమన్నారు? హైదరాబాద్ని డల్లాస్ చేస్తాను, ఇస్తాన్బుల్ చేస్తాను. మరి అంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టేనా? అంటే మేము గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా. గత ప్రభుత్వం గురించి ఆలోచిస్తున్నామంటే గత ప్రభుత్వం వారు చేశారు, మేము చేయలేకపోతున్నామనే కదా దీని అర్థం. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయినాక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు మీకు అధికారం 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. మీరేం చేశారు? గత ప్రభుత్వాలు ఏం చేశారని ఎవడు అడగట్లేడు, మీరేం చేశారని అడుగుతున్నాం. మీరేమో ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళేం చేసినారు అంటున్నారు. గత 60 సంవత్సరాలుగా ఉంది మీరే అని వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించినప్పుడు ప్రజల మైండ్ డైవర్ట్ చేయనీకే మీరు ఏం చేశారా బాబు అడిగినప్పుడు వాళ్ళ మైండ్ ఆ సమస్యలపైన జవాబు ఇవ్వడం మానేసి కాంగ్రెస్ స్కాంగ్రెస్ ఆగ్రెస్ అనడం ఎంతవరకు సమంజసమో వారి ఆత్మసాక్షిగా వారే తెలుసుకోవాలి. అంటే కాంగ్రెస్ స్కాంగ్రెస్ అన్నప్పుడు 2004లో పొత్తు ఎవరండి పెట్టుకుంది? అప్పుడు కనపడలేదా మీకు కాంగ్రెస్ స్కాంగ్రెస్? 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మీకు కనిపించేదాన్ని ప్రతిపక్షాలు? అంటే మీరుంటే రకం, మీరు లేకపోతే ఇంకో రకమా? ఏం చేయలేదమ్మా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ. నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నిధులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇండస్ట్రీలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు షేర్లింగంపల్లిలో ఉన్న ఐటీ హబ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అనేకమైన రకాలుగా, అనేక విధాలుగా, అనేకమైన సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసింది. ప్రజలు గుర్తిస్తారు. ప్రజల మనసులో సంపూర్ణమైన భావం ఉంది. ఈసారి ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపిస్తారు. మీరేమో కాంగ్రెస్ ఇంత వేసింది అంటున్నారు. మరి బీజేపీ వాళ్ళేమో మణిపూర్తో సమస్య, ఆఫ్ఘనిస్తాన్తో సమస్య, చైనాతో సమస్య, అసలు సమస్యలకే కారణం కాంగ్రెస్ అని అంటున్నారు. మణిపూర్ మంటలు మీకు తాకలేదా? మరి ఇప్పుడు ఒకటమా పాకిస్తాన్తో సమస్య, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సమస్య కానీ భారతదేశ ప్రజలతో సమస్య లేదు. ఎన్నడలేని పాకిస్తాన్ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎలక్షన్లప్పుడు ఎందుకు గుర్తుకొస్తాయమ్మా? ఆఫ్ఘనిస్తాన్తో పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేదే, పాకిస్తాన్తో సమస్య లేదే, ఏ దేశాలతో విరుద్ధాలు లేవే. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశ విదేశాలతో, ప్రతి దేశంతోనే, చిన్న దేశమైనా పెద్ద దేశమైనా, మనకు విరోధులైనా, మనకు హాని కలిగించిన ఈ ప్రపంచం మొత్తం పీస్గా ఉండాలని కాంగ్రెస్ పార్టీ వారు ఏ దేశంతో విభేదించలేదు, ఏ ప్రాంతం ప్రజలతో విభేదించలేదు. వరల్డ్ హ్యాస్ టు బి పీస్ అని ప్రతి దేశంతో మంచి సత్సంబాలు పెట్టుకునే తప్ప ఎలక్షన్ల కోసమో లేకపోతే ఓట్ల కోసమో పబ్లిక్ ఎమోషన్స్తో కోసం ఆడుకోనికే భారతీయ జనతా పార్టీ వారు చేసినట్టు ఎలక్షన్ల ముందు పాకిస్తాన్ గుర్తుకు రావడం, ఎలక్షన్ అయిపోయాక ధర్మం గుర్తుకు రావడం, ఇలాంటి చిల్లరమల్ల రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల కలయిక ప్రతిరూపమే కాంగ్రెస్ పార్టీ. మా జెండా 3 రంగుల జెండా. మా జెండాలో కాషాయం జెండా ఉంటుంది. యేసు ప్రభుని ప్రార్థించే క్రిస్టియన్లు ఉంటారు, పచ్చ జెండా పట్టుకునే మైనార్టీ సోదరులు ఉంటారు. వీరు ముగ్గురు కలయికనే ఈ భారతదేశానికి ఒక గొప్ప సంస్కారం, సంస్కృతి అని చెప్పేసి తెలియజేస్తుంది. మీరేమో ఇలా చెప్తున్నారు, మీ నాయకులేమో టోపీ పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, వేసుకొని, ఏ పండగకి వెళ్తే ఆ గెటప్ వేసుకొని వెళ్తున్నారు. మరి ఇదే నా సెక్యులరిజం అంటే? మీరు చూస్తేనేమో హిందూలా ఉన్నారు,
దానికి త్రిలోదకాలు వదులుతారా మరి? తప్పేముందమ్మా గెటప్ వేసుకుంటే? ఇప్పుడు హిందూ ధర్మం ఏం చెప్పిందమ్మా? మా ధర్మాన్ని, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో, నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకో, పరధర్మాలను గౌరవించు. ఓ మసీద్కి వెళ్తాం, వారి ధర్మాన్ని వారి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు టోపీ పెట్టినా దస్తీ కట్టినా అది వాళ్ళు కట్టుకోవడం అంటే మన వేషాధనం అనంత మనం మారం కదా, వారిని గౌరవించినట్టయితే. చర్చ్కి వెళ్తాం, ప్రేయర్ చేస్తాం, వాళ్ళతో పాటు కూర్చుంటాం, వారి సాంప్రదాయాన్ని పాటిస్తాం. అంటే వారి మతాన్ని, సాంప్రదాయాలు, వారి ధర్మాన్ని గౌరవిస్తే వేషాధనం మారినట్ట. వారి ధర్మానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ధర్మాన్ని గౌరవించడానికి వారు చెప్పినట్టు వాళ్ళ ధర్మ సాంప్రదాయాలు పాటించడం ఎటువంటి తప్పు లేదు. ఎవరికైనా తప్పు అనిపిస్తే నాకు సంబంధం లేదు. నాకు కావాల్సింది ప్రజాభిప్రాయం, ప్రజల గౌరవం. ఎవడో ఏమో అనుకుంటున్నాడు, ఏ నాయకుడు ఏమో అనుకుంటే ఈ ఆటలను ఉండిపోతాం. అటు ముంగడుకు పోము, వెనుకకు రాము. సో ఈ దేశము, ఈ రాష్ట్రం ముగ్గురు కలయికలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఓ యువకుడుగా రానున్న రోజుల్లో భవిష్యత్తు తరాలకి ఒక స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి కుల మతపరమైన రాజకీయాలు ఈ ప్రాంతానికి, మన ఒంటికి, మన మనసుకి, రాజున్న ఫ్యూచర్లో భవిష్యత్తుకు బాగుండదు, మంచిది కాదని చెప్పేసి మీ వీటి ద్వారా యావత్ సమాజానికి తెలియజేస్తున్నాను. మీరేమో అన్ని మతాలు, అన్ని సంస్కృతులను గౌరవించడం అని అంటున్నారు. అది కరెక్టే, నేను ఒప్పుకుంటాను. కానీ మన దేశంలో ఏ మతం వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటే దానికి సపరేట్ దేశం కావాలి. అట్లా ఒక పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, కేరళ కూడా సపరేట్ చేయాలని రీసెంట్గా వైరల్ చేస్తున్నారు. మరి ఇలా జరిగితే దేశానికే ముప్పు కదా, దీన్ని ఎలా చూడాలి? దేశానికి ముప్ప, భారతీయ జనతా పార్టీ వారికి ముప్ప? అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన సోషల్ మీడియా ప్రాపగండే తప్ప రియాలిటీగా మీరు వెళ్ళి ఎప్పుడైనా వెళ్ళి తెలుసుకున్నారమ్మా? ఒకటి రెండు వీడియోలు ఏదో చిల్లర మల్లర వీడియోలు వైరల్ కాగానే హిందువులు ముస్లింలపై దాడి, ముస్లింలు హిందువులపై దాడి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వారు ఈ సోషల్ మీడియా ప్రాపగండా తప్ప వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయని నేను భావించాను. 140 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశంలో ఎవరు ఎంత సంఖ్య ఉన్నారు? మెజారిటీ వాళ్ళు హిందువులు ఉన్నారు, ఆ తర్వాత మైనారిటీ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఎక్కడో హార్డ్లీ 1 or 2% దగ్గర వచ్చిన చిచ్చుని ఈ దేశం మొత్తం చిచ్చరేపుతామంటే అది తప్పుగా అని భావిస్తున్నాను. మీరేమో బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంటే ఫుల్ క్లాస్. రాజకీయం అంటేనేమో ఊర మాస్. సో అద్దాల మేడలో ఉండాల్సిన వాళ్ళు మురికి కాలంలో కూడా తిరగాల్సి వస్తుంది, పూరి గుడిసెల వాళ్ళతో కూడా తిరగాల్సి వస్తుంది. ఏసీలో బతకాల్సిన మీరు ఎండల్లో కూడా తిరగాల్సి వస్తుంది. మరి వీటి నుంచి దీనికి ట్రాన్స్ఫర్ అవుతున్నారా? అంటే మీకు ఈరోజు మా ఇంటికి వచ్చారు కాబట్టి మీకు అద్దాల మేడలు, హంగులు, ఆరుబాటాలు కనిపించినాయి. మాది కూడా ఓ సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. అది మాత్రం మేము ఎప్పటికీ మర్మము. మట్టిలో పెరిగిన వాళ్ళమే, మట్టిలో తిరిగినమే, మట్టి వాసన తెలిసిన వాళ్ళమే. కష్టపడి ఒక సాధారణమైన రైతు కుటుంబం నుంచి ఒక వ్యాపార కుటుంబంగా మా నాన్నగారు ఎదిగారు. నేను పుట్టినప్పుడు కూడా సాధారణ ఇంటి నుంచి పుట్టాను. ఇప్పుడు మీకు క్లాస్ కనిపిస్తుందేమో కానీ నాలో కనిపించిన మాస్ యాంగిల్ కూడా ఉంది. రఘునాథ్ యాదవ్ క్లాస్ ప్లస్ మాస్ ఈజ్ ఈక్వల్ టు రఘునాథ్ యాదవ్ అని చెప్తాను. సామాన్యమైన జనాలకి మీరు అన్నట్టు ఎప్పటికి అందుబాటులో ఉండే తత్వం నాది. కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు ఉన్నాయని చెప్పేసి నా పూర్వం ఎప్పుడు మర్చిపోను. ప్రజల కష్టాలు తెలిసినోని, ప్రజల సుఖ దుఃఖాలు తెలుసుకోవాలనుకునేవాడిని. కావున మీరన్నట్టు ఏసీ కార్లో, ఏసీ బంగ్లాలతో పాటు పేద గుడిసె కష్టాలు కూడా తెలిసిన వ్యక్తిని. కాబట్టి మీరు అనుకున్నంత క్లాస్ ఏం కాదు, రఘునాథ్ యాదవ్ మాస్ కూడా. సో కార్ రేసుల్లో వెళ్ళే మీరు రేస్ గుర్రంలో పరిగెడతారా? రేసు గుర్రం కన్నా ఫాస్ట్గానే పరిగెడతాను. రాజకీయం అంటే ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనకకు లాగుతారు. మరి వీటిని ఎలా తట్టుకుంటారు? 10 అడుగులు వెనకకు లాగే ప్రయత్నం కూడా చేస్తే రఘునాథ్ యాదవ్ 100 అడుగులు ముంగటికేస్తారు. ఈ చిన్న రాజకీయాలకి, ఈ చిన్న ఇబ్బందులు భయపడే తత్వం రఘునాథ్ యాదవ్ది కాదు. ఎటువంటి పరిస్థితినన్నా, ఎటువంటి సమయమన్నా, ఎటువంటి సందర్భాన్నైనా, ఎవరి రాజకీయ వ్యూహాన్ని ఎదుర్కొనే శక్తి, స్థాయి రఘునాథ్ యాదవ్కి ఉంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నాకున్న బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్ పాలిటిక్స్లో ఏంటంటే ధైర్యం. దేనికైనా ధైర్యం చేయగలుగుతాను, దేనికైనా తెగించగలుగుతా. నిత్యం ప్రజలకు సేవ చేయాలన్న గొప్ప సంకల్పం ఉంది. ఇవన్నీ పెద్ద విషయం కాదు. సో రఘునాథ్ యాదవ్ గారిది చాలా చిన్న ఏజ్. ఈ ఏజ్లో అంటే ఫ్రెండ్స్, పబ్స్, పార్టీలను తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు. మరి ఈ ఏజ్లోనే రాజకీయం అంటే నిరంతరం ప్రజల్లో ఉండాల్సి వస్తుంది, కష్టాలు కూడా ఉంటాయి. మరి వీటిని ఎలా ఎదుర్కొంటారు? నేను అదే అంటున్నా కదమ్మా, యువత రాజకీయాల్లోకి రావాలి. ఈ దేశం పట్ల, సమాజం పట్ల మనకంటూ కూడా ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉండాలి. కావున 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో వ్యాపారాలు చేసి నిండా డబ్బులు సంపాదించి 50 కోట్లు 100 కోట్ల ఖర్చు పెట్టి అప్పటికప్పుడు ఎలక్షన్లో బాడేసి గెలిస్తే ఉంటాం, ఆ తర్వాత పోయి మళ్ళీ వ్యాపారం చేసుకునే తత్వం కావద్దు. ఇప్పటి నుంచే, చిన్న వయసు నుంచే 24 నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా రాజకీయాల్లో ఎలిజిబిలిటీ ఉంది. సో ఐ వాంటెడ్ టు బి ఏ యంగ్స్టర్ హూ కేమ్ ఇన్ టు పాలిటిక్స్, యంగ్ ఏజ్లో సక్సెస్ అయ్యి ఈ ఒక్క సంవత్సరానికో, ఈ ఒక్క టర్మ్ కోసం, ఎలక్షన్ కోసమో కాదు,
నా జీవితాంతం మరో 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో వ్యాపారాలు మీరు అన్నట్టు అన్ని రకాలుగా సాక్రిఫైసెస్ చేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఎన్ని రోజులు బతకామనేది కాదు, ఏం చేశామనేది ఇంపార్టెంట్. సో కావున చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోనే కొనసాగుతా, గెలుపోవటంలోకి అతీతంగా స్థాయి పెరిగినా పెరగకపోయినా ప్రజల సమస్యలపైన పోరాడుతూనే ఉంటాను. ఎటువంటి హాంభావం లేకుండా ఒక సామాన్యుడిగా ఓ సామాన్యమైన కుటుంబాలకి హత్తుకుపోయే విధంగా నా ప్రయాణం కొనసాగుతుంది. మీరు ఇంత చెప్పారు కదా, మళ్ళీ ఒకసారి అడుగుతాను, ఇదంతా నిజమేనా? బ్యాగ్ రెడీగా ఉంది, పవర్ ఉంటే చాలు అని ప్రజల మీద ఫేక్ ప్రేమ చూపిస్తున్నారా? అంటే మీరు అన్నట్టు కూడా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు అలానే ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్న నేను తప్పుబట్ట దలుచుకోవట్లేదు. మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ వాట్ యు సెడ్. ఈరోజు టీఆర్ఎస్ వారు బ్యాగులు తీసుకొచ్చి ప్రజలపైన సల్లి అప్పటికప్పుడు నోటు రాజకీయాలు చేసి ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లప్పుడే కనపడుతున్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసారు. ఇటువంటి పరిస్థితుల్లో మార్పు రావాలని కోరుకున్న యువకుల్లో మొదలవ్వాలి. యువత ఇలాంటి వాటిపై దృష్టి పెట్టి చైతన్యపరుచులు అవ్వాలి. యువతలో రాజకీయ చైతన్యం తేవాలని. మనకు కావాల్సింది బ్యాగులు నోటులు కాదు. మన బతుకులు బాగుపడాలంటే ఎవరి చేతిలోనూ కాదు, మనమే బాగు చేసుకోవాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో రావడం జరుగుతుంది. భిక్షపతి యాదవ్తో రాజకీయ అరంగేట్రం చేసిన మీరు మరి ఏమైంది? సడన్గా ఆయననే ఢీ కొట్టాలనుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి. మరి చెడిందా లేకపోతే ఫిక్సింగా? అంటే మీరు అన్నట్టు మహనీయుడు గొప్పోడు భిక్షపతి యాదవ్ గారు గొప్ప రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. మా బీసీ సమాజంలో, బీసీ సామాజిక వర్గంలో అండబలం, అంగబలం, మరదబలం ఉన్న అంచెలంచెలు ఎదుగుతూ ఓ మంచి స్థాయి, మంచి గుర్తింపు పొందారు. మాకు దగ్గరి బంధువు, మాకు తాతగారు అవుతారు. ఆయనను ఢీ కొట్టాలన్న ఆలోచన నాకు ఈ రోజు రాలేదు. జీవితంలో నేను నా ప్రయాణంలో అదో భాగంగానే చూస్తా. ఈరోజు ఆయనను ఢీ కొడుతున్నాను, లేకపోతే ఆయన పైన పోటీకి వెళ్తున్నాను మీరు అంటున్నారే తప్ప, ఐఎమ్ డూయింగ్ మై జర్నీ, ఐఎమ్ ట్రావెలింగ్ మై జర్నీ. దాంట్లో ఇంతకన్నా పెద్ద వాళ్ళతో ఢీ కొనాల్సిన పరిస్థితులు వస్తాయి. పెద్ద వాళ్ళని, రాజకీయం అంటేనే పెద్ద వాళ్ళని ఢీ కొనడం వస్తుంది. అంతేగాని వ్యక్తిగతంగా మాకు ఎక్కడ చెడలేదు. కుటుంబం పరంగా వీఆర్ ఆల్వేస్ ఇన్ గుడ్ టర్మ్స్. మాకు ఎటువంటి రైవలరీ లేదు. బహుశా భిక్షపతి యాదవ్ గారి వారి కుటుంబంతోనే కాదు, రఘునాథ్ యాదవ్కి ప్రత్యేకంగా, పరోక్షంగా, వ్యక్తిగతంగా ఎవరితో రైవలరీ ఉండదు. దిస్ ఈజ్ మై జర్నీ, ఐఎమ్ ట్రావెలింగ్. దీంట్లో అనేకమైన ఇబ్బందులు వస్తాయి, అనేకమైన పోటీలు ఉంటారు, అనేకమైన పోటీదారులు పడతారు. కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములు కూడా పడతారు, కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు కూడా రాజకీయాల్లో పోటీదారులు ఉన్నారు. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. అంటే మీరంటారు పెద్దవాళ్ళతో ఢీ కొనడం, కానీ నేను భావిస్తుంది అంటే పేద ప్రజలకు సేవ చేస్తున్నాను నేను అనుకుంటా. ఎవరితోనైనా పోటీ పడవచ్చు. పేద ప్రజలకు సేవ చేయనిక ఎవరితోనైనా పోటీ పడవచ్చు. దాంట్లో పెద్ద లేదు, చిన్న లేదు. నా ప్రయాణం పేద ప్రజలకు సేవ చేయడమే. సో దీంట్లో పోటీ అనేది ఇట్స్ వెరీ న్యాచురల్. హెల్దీ ఫైట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో రాజకీయం అంటే పిల్లలాట కాదు, మరి వీధి నాటకం కూడా కాదు. రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, బురద కూడా ఉంటుంది. మీరేమో తెల్ల చొక్కా వేసుకొని తిరుగుతున్నారు. మరి దులుపుకుంటారా లేకపోతే ఆప్యాయంగా అల్లుకుపోతారా? దులుపుకోను ఎట్టి పరిస్థితుల్లో. మీరు అన్నట్టు రాజకీయాల్లో అనేకమైన వ్యూహాలు ఉంటాయి. బురద జల్లే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ తట్టుకునే శక్తి, స్థాయి రఘునాథ్ యాదవ్కి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్నట్టు చల్లుకొని వెళ్ళిపోను. అంటినా పూసుకోకపోయినా ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వయసు చిన్నది ఉండొచ్చు, అనుభవం తక్కువ ఉండొచ్చు, మనస్తత్వం పెద్దది, ధైర్యం పెద్దది. దాని ముంగట వయసు, అనుభవానికి పెద్ద లాజిక్ ఉంటుందని నేను అనుకోలేను. ఈరోజు దేశం మొత్తం యువత రాజకీయాల్లోకి రావాలి. వయసు రీత్యం 70-80 సంవత్సరాలు వృద్ధ రాజకీయ నాయకుల చేతుల నుంచి ఈ దేశం యువకులు, ఈ దేశానికి వెన్నెముక లాంటి యువకులు రాజకీయాల్లోకి రావాలని యావత్ దేశం కోరుకుంటుంది. కావున దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వయసుతో సంబంధం లేకుండా, అనుభవంతో సంబంధం లేకుండా, సమయ స్ఫూర్తితోని, సందర్భాన్ని బట్టి రాజకీయ చతుర్థత, రాజకీయ తెలివితేటలు, రాజకీయ ప్రణాళికలు ఈ రఘునాథ్ యాదవ్ ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఓ యువకుడిగా ఆవేశం ఉంటుంది, దాంతోపాటు ఆలోచన ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో ఆవేశం వర్కౌట్ అవుతుంది, కొన్ని సందర్భంలో ఆలోచన కూడా ఉంటుంది. ఈ రెండు కలయికనే రఘునాథ్ యాదవ్ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మీరు చూస్తేనేమో అభిమన్యులానే ఉన్నారు. అభిమన్యుడేమో పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు. రాజకీయం అనే పద్మవ్యూహాన్ని ఛేదిస్తారా? ఆ ధర్మయుద్ధంలో అభిమన్యుడు చిక్కాడేమో కానీ ఈ ధర్మయుద్ధంలో రఘునాథ్ యాదవ్ చిక్కాడు. ఖచ్చితంగా ఏ వ్యూహాన్ని సరే, ఏ పద్మ వ్యూహాన్ని సరే రఘునాథ్ యాదవ్ ఖచ్చితంగా ఆ వ్యూహం తగ్గట్టు ఇంకో వ్యూహం, ఆ వ్యూహం తగ్గట్టు ఇంకో ప్రణాళిక ఖచ్చితంగా ఛేదికిస్తారు. మీరు ఇంత చెప్తున్నారు కదా, టీపీసీసీ రేవంత్ రెడ్డి ఓ అడుగు ముందుకేస్తే వెనక్కి లాగుతూ ఉన్నారు. ఆయనకే చాలా కష్టంగా ఉంది. మరి మీరెలా ఎదుర్కొంటారు?
ఎవరన్నారమ్మా చిన్న వయసులో? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కాంగ్రెస్ పార్టీ యువకులను ప్రోత్సహిస్తున్న దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కన్నా పెద్దలు సీనియర్లు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వారి ఆలోచన విధానం మారిందని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఇస్ ద వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చేది ఈరోజు ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి రాబోయే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నాడంటే రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సిన రాజకీయ వ్యూహాలు చాలా ఉంటాయి. కావున కాంగ్రెస్ పార్టీయే కాదు, ప్రతి పార్టీలో, అటు భారతీయ జనతా పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో, రాజకీయంలో ఓ అడుగు ముందు వేస్తుంటే ఓ 10 అడుగులు వెనుకకు లాగే ప్రయత్నం చేస్తారు. దాన్ని తట్టుకొని ఇంకో 100 అడుగులు ముంగటేసిన వాడు రాజకీయ నాయకుడు. నాకు తెలిసి అలా వేసిన వాళ్ళంటూ రేవంత్ రెడ్డి ఒకడు. శకిని వ్యూహం పాండవులను నాశనం చేయడానికని అందరికీ తెలుసు. కానీ మీ కాంగ్రెస్ పార్టీలోనే చాలా మంది శకునీలు ఉండి కాంగ్రెస్నే కథం పెట్టాలని చూస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? అదంతా టీవీలో మీడియాలో ప్రాపగండా అమ్మా. ఎవరు కాంగ్రెస్ పార్టీని ఎవరు కథం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. కాంగ్రెస్ పార్టీని కథం చేసే తిని ఎవరికి లేదు. అంటే చిన్న ఈ మీడియా మేనేజ్మెంట్ వల్ల, మీడియా ప్రాపగండా వల్ల ఏదైనా చిన్న సమస్యలు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్యూటీ అది. నీ అభిప్రాయాన్ని నేను నిర్భయంగా ఎవరికన్నా ఎక్కడన్నా చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టు కొన్ని సందర్భాల్లో అభిప్రాయంలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు మీడియా ముందుకు వచ్చి డిఫరెంట్ కామెంట్ చేస్తుండొచ్చు. కానీ సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, పనితనం దగ్గరకు వచ్చినప్పుడు అందరు కలిసికట్టుగా పనిచేసే స్వభావం కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. మీరు చూసినట్టు అనేకమైన సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వారు, అధినాయకత్వం వారు, ఈ రాష్ట్రంలో PCCలో ఉన్నవారు ఒకే వేదికపై అనేక సందర్భాలు మేమంతా కలిసే ఉన్నాం, మాకు మా అభిప్రాయాలను చెప్పుకునే స్వతంత్రం మాకు కాంగ్రెస్ పార్టీ కల్పించింది. కావున మీరు కొన్ని మీడియా ఛానల్స్ ప్రాపగండానో, ప్రతిపక్షాల ప్రాపగండానో తప్ప కాంగ్రెస్ లో టీడీపీ ఒక బ్రాండ్, మీలాంటి వాళ్ళ చేరిక వల్ల బీజేపీ కాంగ్రెస్ బ్రాండ్ అయింది. 3 రంగుల జెండా పార్టీ 3 పార్టీల కలయిక అయింది. మరి మా మీడియాని మీరు అంటున్నారు సార్, మరి మీరే తిట్టుకుంటారు. రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి తిడతాడు, జగ్గారెడ్డి తిడతారు. అది మేము చూపిస్తానేమో మీ మీడియానే చూపించింది అని అంటారు. దీన్ని ఎలా చూడాలి? అంటే మీరు ఇక్కడ ఒప్పుకుంటున్నట్టే కదా, టీఆర్ఎస్ బ్రాండు, బీజేపీ బ్రాండ్ అన్ని కాలైపోతున్నాయి, కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టు. సో నేను అదే అంటున్నా, కాంగ్రెస్ ఈజ్ ఎవర్ గ్రీన్ బ్రాండ్. ఈ మధ్యలో వచ్చిన బ్రాండ్లు, మధ్యలో వచ్చిన బ్రాండీలు ఎగిరిపోతాయి. కాంగ్రెస్ ఈజ్ ఎవర్ గ్రీన్, కాంగ్రెస్ ఇస్ ఫర్ ఎవర్. అంటే మీరు చిన్న భేదాభిప్రాయాలను మీడియాలో పెద్ద ప్రాపగండగా చూస్తారు. బహిరంగ అనేక సార్లు టీఆర్ఎస్ వారు, భారతీయ జనతా పార్టీ వారు అనేక సందర్భాల్లో విమర్శించుకోరు. మరి వాటిని ఎందుకు చూపించారు మీరు? మా పైనేనా మీ భూతద్దం? మీరు అంటున్నట్టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఫస్ట్ ఏ పార్టీ అండి? కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ తర్వాత టీడీపీ పార్టీలో ఉండి మంత్రి అయింది నిజం కాదా? ఆ తర్వాత మంత్రి పదవి లేదని చెప్పేసి సొంత కంపెనీ పెట్టుకుంది నిజం కాదా? సో సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అభిప్రాయాల బట్టి, పరిస్థితులను బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కార్యకర్తల సూచనల మేరకు కొన్నిసార్లు కొన్ని సందర్భాలను బట్టి రాజకీయ ఎత్తుగడలు కూడా వేయడం రాజకీయాల్లో సర్వసాధారణం. ఇప్పుడు మీ వ్యక్తిగత విషయానికి వస్తే, గతంలో కంటెస్టెడ్ కార్పొరేటర్గా చేశారు బీజేపీ నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అదొక చిన్న పార్ట్ మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మొత్తం కాన్స్టిట్యున్సీ నుంచే పోటీ చేద్దాం అనుకుంటున్నారు. నిజంగా మీకు అంత బలం ఉందా? వాపు చూసి బల్బ్ అనుకుంటున్నారా? వాపు లేదు, బల్బ్ లేదమ్మా. వెరీ క్లియర్. మీరు అన్నట్టు ఆ రోజు కొండాపూర్ డివిజన్ నుంచి పోటీ చేయడం జరిగింది. దాన్ని ఓ ఛాలెంజ్గా తీసుకొని అక్కడితో ఆగిపోకుండా యూత్ కెన్ లీడ్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి యువకులు రాజకీయాల్లోకి రావాలి, యువతని చైతన్యపరచాలి, రాజకీయాల పట్ల యువత ఆకర్షితులు అవ్వాలి. పక్క రాష్ట్రాల్లో 24 సంవత్సరాలకు మేయర్లు అవుతారు, 26 సంవత్సరాలకు ఎంపీలు అవుతారు, 30 సంవత్సరాలకు మంత్రులు అవుతారు. కానీ మన రాష్ట్రంలో కనీసం సర్పంచులు, వార్డ్ మెంబర్లు అవ్వడానికి కూడా ఆసక్తి చూపట్లేరు అని చెప్పేసి ఒక సంకల్పంతో షేర్లింగంపల్లిలో యూత్ కెన్ లీడ్ అనే ఆర్గనైజేషన్ మొదలుపెట్టా. రానుగా అది మా అసెంబ్లీ కాదు, మా జిల్లా మొత్తం చెప్పాలంటే 2-3 జిల్లాల వరకు పాకాం. ఆ యూత్ కెన్ లీడ్ అనే ఆర్గనైజేషన్ నన్ను ఒక గల్లీ లీడర్ని కాకుండా ఒక అసెంబ్లీ లెవెల్లో ప్రొజెక్ట్ చేసింది. దాంతో ఆగకుండా రఘునాథ్ ఫౌండేషన్ అని నా ఫౌండేషన్ ద్వారా మా అసెంబ్లీలో ఉన్న 15,000 మంది నిరుపేద విద్యార్థులకి, గవర్నమెంట్లో స్కూల్లో చదువుకున్న విద్యార్థులకి నా వంతు సాయంగా ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి మా ఆర్గనైజేషన్ ద్వారా ఉచిత స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. దాంతో ఆగకుండా విద్య, వైద్య అనేది ఈరోజు పరిస్థితుల్లో అందని పరిస్థితి, చాలా ఖరీదుతో కూడుకున్న పరిస్థితి. విద్య అనేది లక్షల్లో పెట్టాల్సి వస్తుంది, వైద్యం అనేది ఈరోజు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి. కావున నా వంతు కృషిలో భాగంగా
ప్రతి ఆదివారం గౌతమ్ హాస్పిటల్ వారి సహాయ సహకారాలతో మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. నేను చేసిన కార్యక్రమాలు, నేను చేసిన పనులకి వివిధ సామాజిక వర్గాల వారు, వివిధ రాజకీయ పార్టీ వారు ఆకర్షితులై ఈరోజు మా కార్యకర్తలు, మా శ్రేయాభిలాషులు, మా బంధువులు, మా మిత్రులు వారందరి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు రఘునాథ్ యాదవ్ షేర్లింగంపల్లి స్థాయికి ఎదిగాడంటే అది చిన్న విషయంగా కాదని చెప్పేసి మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బల్పు కాదు, వాపు కాదు, అది నా బలం. 100% షేర్లింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతాం. మీరు విద్య గురించి ఇంత చెప్తున్నారు కదా, మీ గురించి చెప్తారా? ఏం చదువుకున్నారు, ఏంటి అసలు? నేను చిన్నతనంలో మీరు అన్నట్టు చెప్పాను, చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన వాడిని. 3వ తరగతి వరకు గ్రామం పక్కన ఉన్న విద్యాంజలి డోయిన్ స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత విజ్ఞాన్లో రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేశారు. 10th క్లాస్ వరకు విజ్ఞాన్లోనే చదివాను. ఇంటర్ ప్రతి కుర్రోడు చదివినట్టే నారాయణ లేదా చైతన్య, ఆ 2 ఆప్షన్స్ ఉండే. ఓ సంవత్సరం చైతన్యలో, ఓ సంవత్సరం నారాయణలో, ఇద్దరికి న్యాయం చేసిన. ఇద్దరికి న్యాయం కదా. ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్లో BBA MBA చేశాను. కొన్ని రోజులు వ్యాపారాలు చేశాను, పెద్దగా ఏం సెట్ కాలేదు. సో నా దృష్టి అంతా ఎప్పుడు చిన్ననాటి నుంచి వివిధ ఆర్గనైజేషన్లో పనిచేసిన, యూత్ ఆర్గనైజేషన్స్లో కానీ, సేవాకు సంబంధించిన ఆర్గనైజేషన్లో కానీ. సో నా మనస్తత్వం, నా ఆలోచన, నా ప్రయాణం ఎప్పుడు రాజకీయాల వైపు ఉండేది. చిన్న వయసులోనే రాజకీయం అరగంటం చేద్దామని ఇదివరకే ఎప్పుడు డిసైడ్ అయినని సమయం సందర్భం కోసం చూశాను. ఆ సమయం సందర్భాన్ని బట్టి ఈరోజు రాజకీయ అరంగేయటం జరిగి ప్రజల మధ్యలో ఉండడం జరిగింది. సో దిస్ ఈజ్ మై జర్నీ టువర్డ్స్ పాలిటిక్స్. ఎందుకు అలా అనుకున్నారు? ఒకరు చదువుకునే రోజుల్లోనే మనం డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అనుకుంటారు. మరి మీరు రాజకీయం అంటే మీ జీవితంలో ఏమైనా సంఘటనలు మీకు ఎదురయ్యాయా? అంటే మీరు అన్నట్టు కూడా చాలా చిన్న వయసులోనే వీ హ్యావ్ ఫేస్డ్ చాలా అవమానాలు, ఇబ్బందులు అన్నీ తట్టుకొని వచ్చిన వాళ్ళని. నా చిన్ననాటి నుంచి కూడా స్కూల్లో కానీ టీచర్లు నువ్వేమవుతావు అని అడిగినప్పుడు కొంచెంమంది పిల్లలు డాక్టర్లు అవుతాం, లాయర్లు అవుతాం, సైంటిస్టులు అవుతాం. నేను నా చిన్నతనంలో స్కూల్లో ఉన్నప్పుడు నేను లీడర్ని అవుతానని చెప్పేవాడిని. సో అది కొత్తగా వచ్చింది కాదు, నా బ్లడ్లోనే ఉంది. బహుశా దేవుడు కూడా నా ప్రయాణం అటువైపు కొనసాగిస్తున్నాడు. ఖచ్చితంగా సక్సెస్ అవుతానని దృఢ సంకల్పం నాలో ఉంది. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం కూడా ఖచ్చితంగా ఉంది. సో నా ఆలోచనలు, నా ప్రయాణం రెండు అటువైపు ఉన్నాయి. ప్రజల సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి నాయకుని అయితే అవుతాను. ఇప్పుడు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ అంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి వాళ్ళ ఓట్లు మీ వైపు ఎలా వెళ్తాయి? నేను అదే చెప్తున్నానమ్మా, ఇది వరకు కూడా చెప్పాను. ఇప్పుడు మీరు ఆంధ్ర వారు, తెలంగాణ వారిని చూడడం తప్పు. 2014తో పంచాయతీ తేలిపోయింది. హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ అందరూ మాలో భాగమే. ఇదివరకు ఈ మసీద్బండ గ్రామము, ఈ షేర్లింగంపల్లి మండలం ఒక 24 ఊర్లతో ఉండేది. ఈరోజు లక్షలాదిగా జనం కేవలం ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారే కాదు, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి, పాలమూరు నుంచి, మహబూబాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి, సిద్దిపేట నుంచి, అట్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సెటిలర్స్ కూడా ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. ఇదే కాకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అనేకమైన రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, మరాఠీ వాళ్ళు ఉంటారు, గుజ్జు వాళ్ళు ఉంటారు, కర్ణాటక వాళ్ళు ఉంటారు, రాజస్థాన్ వాళ్ళు ఉంటారు, మహారాష్ట్ర, కేరళ, కన్యాకుమారి, అలా అనేక నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. షేర్లింగంపల్లి అనేది వీరందరి కలయికలో ఒక ప్రత్యేకమైన ఒక అసెంబ్లీగా ఈరోజు ఏర్పాటు జరిగింది. ఆంధ్ర ప్రాంతం సెటిలర్స్ 2004లో ఉన్నారు. 2004 PJR ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు వచ్చింది కాంగ్రెస్ పార్టీయే కదా. 2009లో వచ్చింది, 2009లో కూడా వచ్చింది కాంగ్రెస్ పార్టీ వారే కదా. అప్పుడు సెటిలర్లు ఉన్నారు కదా, అప్పుడు ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు, తెలంగాణ సెటిలర్స్ ఉన్నారు. 2014 వచ్చింది టీడీపీ, భారతీయ జనతా పార్టీ అలయన్స్లో వచ్చింది కదా, అప్పుడు ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు, తెలంగాణ ఉన్నారు. మొన్న TRS పార్టీ వచ్చింది. సో ఏదైతే మీడియా ప్రాపగండా జరుగుతుందో ఆంధ్ర వాళ్ళు సెటిలర్స్ అందరూ TRS కోట్లేస్తారంటే అది వారి బ్రహ్మ. అది 100% తప్పు. ఆంధ్ర సెటిలర్స్ అయినా, తెలంగాణ సెటిలర్స్ అయినా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సెటిలర్స్ అయినా ఖచ్చితంగా మార్పును కోరుకుంటున్నారు. ఈసారి 3 రంగుల జెండా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తారు. మీరు గెలిపిస్తా అంటున్నారు, ఇంకా ఎలక్షన్స్ అయితే అతి త్వరలోనే 6 monthsలో వచ్చేస్తున్నాయి. మరి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? ఖచ్చితంగా మా వ్యూహాలు మాకున్నాయి. వ్యూహం అనేది ఎప్పుడు పడితే అప్పుడు రివీల్ చేసేది కాదు. వ్యూహం అంటే ఎవరు చెప్పకపోవడమే వ్యూహం. మీరు అంటున్నట్టు 6 నెలలు కాదు, వారంలో ఉన్న రేపు పొద్దున్న అయినా సరే షేర్లింగంపల్లిలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా యుద్ధం చేయనీకి సిద్ధంగా ఉన్నారు, పోరాడనీకి సిద్ధంగా ఉన్నారు, మార్పు తేనీకి సిద్ధంగా ఉన్నారు.
ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి ధీమాగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం మీరు బీజేపీలో ఉన్నారు, మరి బండి మార్పేనా మీ పార్టీ మార్పుకి కారణం? బండి సంజయ్ గారు మార్పుకి నా మార్పుకి ఎటువంటి సంబంధం లేదమ్మా. సరే, బండి సంజయ్ గారు తన శాయశక్తుల పోరాడి భారతీయ జనతా పార్టీని, ఏమి లేని భారతీయ జనతా పార్టీని సర్టెన్% గ్రోత్కి ఒక ఊపు తేవడంలో సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత ఆ పార్టీలో ఉన్న ఇంటర్నల్ ఇష్యూసో లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉన్న లోపాయుక్తను ఆ పార్టీ నాశనానికి గురి తీసింది. బండి సంజయ్ గారి మార్పుకి నా మార్పుకి ఎటువంటి సంబంధం లేదు. కార్యకర్తల అభిప్రాయం మేరకు బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ పరిస్థితులకి వారి నిర్ణయాలకు మేము భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన యువకుల్లో నేను యువకులు. అక్కడున్న పరిస్థితులు నాకు బాగా తెలిసినాయి. ప్రజలు కూడా కార్యకర్తలకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. కవిత విషయం కానీ, కేటీఆర్ విషయం కానీ, హరీష్ రావు విషయం కానీ, భారతీయ జనతా పార్టీ వారు పెద్ద పెద్ద నాయకులు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా మొట్టమొదటిగా గుర్తు చేసేది కేసీఆర్ గారి కుటుంబాలు. వారి అవినీతి లోపలేస్తాము, వారి అవినీతి చిట్టా బయట పెడతాము, మా దగ్గర ఉన్నాయి, వాళ్ళకి జైళ్ళకు పంపిస్తాము, మీరు ఇలానే పోరాడుతుండని చెప్పేసి మాలాంటి యువకులని ఒక భ్రమలో ఉంచారు. కాలక్రమేణా మాకు అర్థమైపోయింది వారి లోపాయుత ఒప్పందం. కార్యకర్తల్ని శ్రేయబలాసుల అందరి అభిప్రాయం మేరకు నేను చేసే కార్యక్రమాలకి నాలో ఉన్న పోరాట ప్రతిభని కాంగ్రెస్ పార్టీ వారు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ వారు ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ వారి ఆహ్వానం మేరకు సీనన్న సైన్యంలో సైనికుడిగా సీనన్నతో పాటు ఖమ్మం వేదిక పైన రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పెరగనికే, భారతీయ జనతా పార్టీ నాశనంగానికి బండి సంజయ్ మార్పుకి, రఘునాథ్ యాదవ్ మార్పుకి ఎటువంటి సంబంధం లేదు. పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు, మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మీకేమన్నా సత్సంబంధాలు ఉన్నాయా? అన్నదమ్ముల సంబంధం అనుకోండి, ఓ కార్యకర్తగా ఓ నచ్చిన నాయకుడికి ఉన్న సంబంధం అనుకోండి, ఓ ఫాలోవర్గా అనుకోండి, ఓ గురు శిష్యుల బంధం అనుకోండి. పొంగులేటి సీనన్న గారి దగ్గర ప్రత్యేకమైన ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ మీకు సీనన్న గారికి దగ్గర కనపడుతుంటాయి. ప్రజలపైన ఆయనకుండే అఫెక్షన్, ఒక నాయకుడికి ప్రజల్లో ఎలా ఉండాలి అని ఆయన తత్వం నాలాంటి యువకులకి, అనేక మంది యువకులకి ఒక రోల్ మోడల్ లాంటి వాడు. ఆయన ఓపిక, ఆయన రాజకీయ తెలివితేటలు, ఆయన సమయస్ఫూర్తి, ఇలా అనేకమైన క్వాలిటీస్ ఆయనలో. అన్నిటికన్నా ఆయన ధైర్యం, ఆయన క్యాపబిలిటీ, ఆయన కెపాసిటీ, కమిట్మెంట్ ఫర్ ద పీపుల్, కమిట్మెంట్ టువర్డ్స్ ద పీపుల్, ఇవన్నీ ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు పొంగులేటి సీనన్న గారికి. నాలాంటి వారు కాకుండా అనేక మంది యువకులు ఆయనకు ఆకర్షితులై ఈరోజు ఫాలోవర్స్గా ఉన్నారు. మేము టికెట్ ఇవ్వని వాళ్ళు, మేము వెళ్ళేసిన వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అని టీఆర్ఎస్ కామెంట్పై మీరేమంటారు? మీరు అన్నట్టు ఇందాక వాపుని చూసుకొని బల్పు అంటే, మీకు అవసరం ఉంటే ఒకలా ఉంటారు, మీకు అవసరం లేకపోతే ఇలా కొట్టేస్తారా? మీకు అవసరం ఉంటే పని చేయించుకుంటారు, మీకు అవసరం తీరిపోతే వదిలేస్తారా? దానికి కాంగ్రెస్ పార్టీ వారు కూడా ఛాలెంజ్ చేశారు. ఇప్పుడున్న సిట్టింగ్లు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ సిట్టింగ్లకే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి. ఎందుకు మారుస్తామనుకుంటున్నారు? అంటే మీ ప్రభుత్వం పైన మీకు నమ్మకం లేదా? మీ పనితనం మీద మీకు నమ్మకం లేదా? మీ నాయకుల పైన మీకు నమ్మకం లేదా? అంటే మీ నాయకులు అవినీతికి పాల్పడ్డారనే కదా, మీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారనే కదా మీరు వెళ్ళేసామంటున్నారు. ఎందుకు వెళ్ళేశారు? భయానికి వెళ్ళేశారా? మీ కుటుంబంలో ఉన్న ఇన్సెక్యూరిటీకి వెళ్ళేశారా? అది వారి అహంకారపు రాజకీయాలు. వారి అహంకారాన్ని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్తారు. డిబేట్లో పాల్గొన్నంత ఈజీ కాదు. షేర్లింగం పెళ్లి గురించి మీకు తెలుసా? ఎన్ని డివిజన్స్ ఉన్నాయో తెలుసా? ఎన్ని కుంటలు ఉన్నాయో తెలుసా? అసలు ఏం తెలుసు మీకు షేర్లింగం పెళ్లి గురించి? మీరు అన్నట్టు డిబేటే కాదు, జీవితంలో ఏది ఈజీ కాదు. నేను షేర్లింగంపల్లి స్థానికుని, ఈయనే పుట్టినోని, ఈయనే పెరిగినోని, ఈ నేలపైన ఈ మట్టి పైన ప్రేమ, అభిమానం, ఆత్మాభిమానం కలిగిన వ్యక్తిని. షేర్లింగంపల్లిలో ఉన్న ప్రతి అణువు నాకు తెలిసింది. ఈ ప్రాంతం పైన, ఈ ప్రాంతం ప్రజలపైన, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపైన నాకు ప్రత్యేకమైన అవగాహన ఉంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు ఏదైతే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు ఉన్నారో ఈ ప్రాంతానికి చెందినవారు కాదు, ఈ ప్రాంతంలో పుట్టినవారు కాదు, ఈ ప్రాంతం పైన అవగాహన ఉన్న వ్యక్తి కూడా కాదు. అదృష్టం శాతం 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్న 70% ప్రజలు మా స్థానికమైన ఎమ్మెల్యే అంటే పేరు కూడా తెలియని పరిస్థితి. అలా కాకుండా నేను అందరూ తెలియకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా, ప్రతి ఒక్కరిని చేరుకునేటట్టుగా, ప్రతి ఒక్కరిని నా మనసుకు హద్దుకునేటట్టుగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరిని కలుపుకొని నా రాజకీయ అడుగులు వేయడం జరుగుతుంది. మీరన్నట్టు ఒక్కసారి అంటే అదృష్టం, మరి రెండోసారి కూడా ప్రజలు మద్దతు ఇచ్చారు కదా, మరి దీన్ని ఎలా చూడాలి? అదే చెప్తున్నా, 2 సార్లు అదృష్టం శాతమే గెలిచాడు, ఒకసారి కాదు. 10 సంవత్సరాలు అదృష్టం శాతమే.
ఒకసారి భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తుల్లో భాగంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం రెండు విడిపోవడం, ఆంధ్ర ప్రజలు ఇక్కడ పైన కాంగ్రెస్ పార్టీ పైన కొంత కోపంతో ఆ రోజున్న పరిస్థితుల్లో కొద్దిగా బీజేపీ వేవ్ ఉండడం వల్ల అరకపూడి గాంధీ గారికి, అసలు అరకపూడి గాంధీ గారు నామినేషన్ వేసేదాకా మా ప్రాంతం ప్రజలకు ఎవరో కూడా తెలియదు. అయినా కానీ భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారు. రెండోసారి కూడా అంతే జరిగింది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వారు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, ఇంకా తెలంగాణ ప్రాంతం బిడ్డలు టీడీపీ పార్టీని ఇంకా ఆంధ్ర పార్టీగానే చూడడము, మరోసారి ఎమోషనల్ గా కేసీఆర్ ఆంధ్ర వారి పెత్తనం అని కొత్త రాజకీయ ఎత్తుగడ వేయడం, కాంగ్రెస్ పార్టీ వారు అప్పటికి ఎలక్షన్ కోసం ప్రిపేర్డ్ గా లేకపోవడం, ఇవన్నీ కొన్ని అంశాలు కలిసి వచ్చాయి తప్ప అరకపూడి గాంధీ గారు ఎప్పుడు లీడర్ గా గాను, పబ్లిక్ లీడర్ గా గాను, మాస్ లీడర్ గాను ఇప్పటికి గుర్తు అవ్వలేడు, ఎప్పుడు ప్రొజెక్ట్ అవ్వలేడు. 2 సార్లు అదృష్టం శాతమే గెలిచాడు. 10 సంవత్సరాలు ఆయనకు అవకాశాలు ఇచ్చారు. ఇప్పటికీ ప్రాంతంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి. కావున ఖచ్చితంగా ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారు. ఆయన పైన చాలా వ్యతిరేకత ఉంది. ఈసారి ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీకి, ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు కలయికలో ఉన్న ఈ షేర్లింగంపల్లి ప్రాంత ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. మా విశ్వాసం, మా అభిప్రాయం. షేర్లింగంపల్లి పైన నాకు అణువణు అవగాహన ఉంది. నేను ఈ ప్రాంతం వాడిని కాకపోయినా నాకు సాఫ్ట్వేర్ తెలుసు, హార్డ్వేర్ తెలుసు. పథకాలు ఇస్తున్నాము, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాము అని అంటున్నారు. మరి మీ దృష్టిలో షేర్లింగంపల్లి విజన్ ఏంటి? ఇంకా డెవలప్ అవ్వాలా షేర్లింగంపల్లి? చాలా ఉందమ్మా. ఇప్పుడు 2014, 2009లో షేర్లింగంపల్లి ఏర్పాటు జరిగింది. ఇదివరకు ఖైతాబాద్లో భాగం. 2009లో ఉన్న జనాభా ఇప్పుడు 2023లో ఉన్న జనాభాకి చాలా తేడా ఉంది. ఈరోజు సుమారు 7 లక్షల మంది ఓటర్లు, 20 లక్షల మంది జనాభా ఉంటుంది షేర్లింగంపల్లి ప్రాంతం. అనేకమైన స్లమ్స్. మీకు షేర్లింగంపల్లి అనగానే సాఫ్ట్వేర్ కంపెనీ, టీ హబ్బులు మాత్రమే గుర్తుకొస్తాయి. 5 స్టార్ హోటలు, 40 అంతస్తుల బిల్డింగ్. కానీ మీరు ఎవరు గమనించని, మీరు ఎవరు చూడని, మీరు అటువైపు వెళ్ళని స్లమ్స్ కూడా అనేకమైన స్లమ్స్ ఉన్నాయి. ఈ రోజు ప్రతి స్లమ్లో ఎప్పుడైతే గత 10 సంవత్సరాల క్రితం అరకపూడి గాంధీ గారు విజయం సాధించినప్పుడు ఏ రకమైన సమస్యలు ఉన్నాయో ఈ రోజు ఇప్పటికి అవే సమస్యలు ఉన్నాయి. అంటే ఈ 10 సంవత్సరాలు అరకపూడి గాంధీ గారు ఫెయిల్ అయినట్టే కదా. ఇప్పుడు మీరు ఓట్లు వేసుకునేటప్పుడు షేర్లింగంపల్లిని మోడర్న్ అసెంబ్లీగా తీర్చిదిద్దుతాను, నేను చేసిన ప్రామిసెస్, మేము చేసిన వాగ్దానాలు, ఏ వాగ్దానం నెరవేర్చకపోయినా రానున్న రోజుల్లో నేను ఓట్లు అడగాను, ఎలక్షన్లో పోటీ చేయనను ఈ ఎమ్మెల్యే గారు వాగ్దానం చేశారు. ఈ రోజు నిర్భయంగా ప్రజల మధ్యలోకి వచ్చి ఎటువంటి సమస్యలు లేదు, నేను అన్ని సమస్యలు తీర్చానని చెప్పే ధైర్యం, దమ్ము ఈ స్థానిక ఎమ్మెల్యే గారికి ఉన్నదా అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ సమస్యలు ఎక్కడ ఉన్నాయి? ఏదో నామమాత్రానికి షేర్లింగంపల్లికి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారంటే ఉన్నారు. షేర్లింగంపల్లి అనేక మంది చేతుల దోపిడీకి గురవుతుంది. గత 10 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ దోపిడీకి, వివిధ ల్యాండ్ స్కామ్లకి, ల్యాండ్ గ్రాబ్లకి, గవర్నమెంట్ స్థలాలకు, అనేకమైన రాజకీయ నాయకుల చేతుల దోపిడీకి గురైంది. కావున ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుతారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారు. నాకు తెలిసి ఇప్పటికీ అరకపూడి గాంధీ గారు 10 సంవత్సరాలు మా ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పటికీ ఏ బస్తీ ఎక్కడుందో కూడా తెలియదు. అదృష్టం శాతం బీఫామ్ తీసుకొచ్చి ఎమ్మెల్యే అయ్యారే తప్ప మా ప్రాంతం ప్రజలపైన ఎటువంటి ప్రేమ కానీ అవగాహన కానీ లేదు. డబ్బులు పెట్టుకొని, డబ్బులు జల్లి, డబ్బులు ఉన్నాయన్న అహంకారంతో రాజకీయం చేసే తత్వం తప్ప, నేను పేద ప్రజల్లో ఉండాలి, పేద ప్రజల సమస్యలు తెరుచుకోవాలి, పేద ప్రజలు ఎప్పుడు నా ఇంటికి రావాలి, లేదా నేను పేద ప్రజల మధ్యలో తిరగాలి అనే తత్వం అరకపూడి గాంధీ గారిది కాదు. అదృష్టం శాతం ఎమ్మెల్యే అయితే ఉంటాను, వ్యాపారాలు ఉన్నాయి, శుభ్రంగా డబ్బులు సంపాదించుకొని నేను ఉంటాను అనుకునే తత్వం అయినది. కావున నేనేమంటున్నానంటే, గెలిచినా ఓడిపోయినా నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కోసం పోరాడాలి. గెలిచినప్పుడు మనం సాయశక్తుల ప్రజల కోసం ఉపయోగపడాలి. ఏదైనా సందర్భం వల్ల ప్రజలు ఈ రాజకీయాల్లో గెలిపోవటం సాధారణమే. ఓసారి ఓడగొడతారు, ఓసారి గెలిపిస్తారు, ఓసారి పడతాం, ఒకసారి లేస్తాం, ఒకసారి నుంచడం, ఇవన్నీ తట్టుకొని గెలిచినప్పుడు కాపాడుకోవాలి, ఓడిపోయినా కానీ తట్టుకోవాలి. ప్రజల కోసం పోరాడుతుంటే వారు అవకాశాలు ఇస్తుంటారు. అంతేగాని అదృష్టం శాతం ఎమ్మెల్యే అయినాం, ఆ తర్వాత అవుతాం లేదు నా పని నేను చేసుకునే తత్వం ఉన్న వాళ్ళని ప్రజలు కూడా ఒకసారి గమనించాలని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఈ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను. షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి తలపోసిన నాయకులు చాలా మంది రేస్లోనే ఉన్నారు. రఘునాథ్ యాదవ్ని చూసి, కట్అవుట్ చూసి ఆ చిన్న పిల్లోళ్ళే అంటే రఘునాథ్ యాదవ్ గురించి ఒక్క మాటలో మీరేం చెప్తారు? మా ప్రాంతంలో 60% మంది ఓటర్లు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఉన్నవారు 60% మంది ఉన్నారు. అంటే వయసే ప్రయారిటీ అనుకుంటే మా ఓట్లో పర్లేదా? మీకు వయసుకి ఎలక్షన్స్కి సంబంధం ఉందనుకుంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వాళ్ళు ఉన్న ఓట్లు అందరి ఓట్లు బచ్చగాల ఓట్లుగా కన్సిడర్ చేస్తారా? అంటే వారు ఓట్ల వరకే వాడుకుంటారా? అంటే ఆ వయసులో ఉన్న వారికి రాజకీయ అవగాహన కానీ,
రాజకీయ చైతన్యంగానే ఉండదని మీరు అనుకుంటే అది మీ భ్రమనే. ఎస్, అనుకునే వాళ్ళు చాలా అనుకుంటారు, పిల్లోడు అనుకుంటారు. వయసుకి, అనుభవానికి, ఆలోచన విధానానికి సంబంధం లేదు. వయసు చిన్నదైనా, అనుభవం తక్కువైనా, మనస్తత్వం, మనసు సేవ చేయాలని భావం పెద్దది, సంకల్పం పెద్దది, ధైర్యం పెద్దది. నన్ను అడిగితే రాజకీయంలో అన్నిటికైనా ఓ నాయకుడికి ఉండాల్సింది ధైర్యం, దమ్ము. అది రఘునాథ్ యాదవ్కి టన్నుల్లో ఉంది. దాని ముంగట ఈ వయసు, ఈ అనుభవం, ఈ విమర్శలు పెద్ద పట్టించుకునే తత్వం కాదు. సో ఈ లక్షణాలన్నీ నాకున్నాయి, నేను బాదుషా అని నిరూపిస్తారు. బాద్షానో, అమిత్ షానో, ఆశానో కాదు, షేర్లింగంపల్లి స్థానికులు. అన్నిటికన్నా నాకు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఓ బీసీ సామాజిక వర్గానికి బిడ్డ. ఈరోజు హైదరాబాద్లో, తెలంగాణలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, బీసీ బిడ్డని, యువకుని, రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షతో ఉన్న వ్యక్తిని. సో నాకు ఉండాల్సిన అడ్వాంటేజెస్ నాకున్నాయి. మీరు అన్నట్టు నేను బాద్షానో, రేసు గుర్రానో, ఆ గుర్రానో కాదు, షేర్లింగంపల్లి స్థానికుడు. ప్రభుత్వం ఏమో ఇంటింటికి మా పథకాలు జోరుగా అందుతున్నాయని ప్రచారంతో ముందుకెళ్తుంది. బీజేపీ పార్టీ ఏమో పాదయాత్ర అని ముందుకెళ్తుంది. ఇంకా చాలా తక్కువ టైమే ఉంది. మరి మీరు ఎలా ముందుకెళ్తారు? ఖచ్చితంగా అమ్మా, మా ప్రణాళికలు మాకున్నాయి. మా వ్యూహాలతో మేము ప్రజలకు వెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాం, ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉన్నాం, ప్రజల సమస్యలపై అవగాహన తెలుసుకుంటున్నాము. మీరు అన్నట్టు పాదయాత్రలు చేస్తేనే అధికారంలోకి వస్తాము, పాదయాత్రలు చేస్తేనే సమస్యలపైన తెలుసుకోవడం జరుగుతుంది. లేదా పథకాలు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పథకాలు ఇస్తున్నామని ప్రచారం మాత్రమే మిగిలిపోయింది. పాదయాత్ర చేస్తేనే అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి షర్మిల ముఖ్యమంత్రి కావాలి. నాకు తెలిసి ఆమె తిరిగినంత ఎవరు తిరగలేరు. కానీ ఈరోజు ఏముంది పరిస్థితి? పాదయాత్రలో, ఆ యాత్రలో, బస్సు యాత్రలో కాదు, ప్రజల మనస్తత్వం తెలిసి ఉండాలి, ప్రజల నాడి తెలిసి ఉండాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియాలి, ప్రజలకు ఏమి కావాలో తెలియాలి, ప్రజలకి ఏమి ఇవ్వాలో తెలియాలి. వీటన్నిటిపైన తెలిసిన పార్టీ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాటిపై మాకు ప్రత్యేకమైన అవగాహన ఉంది, మా ప్రణాళిక మాకుంది. మీరు చూస్తుంటారు, మీరు ఎవరు ఊహించిన విధంగా షేర్లింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇదంతా ఓకే సార్, మరి ఈ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి స్వయంగా కేటీఆర్ పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. మరి దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే అరకపూడి గాంధీ ఫెయిల్ అయ్యారని కేటీఆర్ గారు ఒప్పుకున్నట్టే కదా, అరకపూడి గాంధీ గారు ఏం చేయలేని ఒప్పుకున్నట్టే కదా. అంటే అరకపూడి గాంధీ ఫెయిల్డ్ పొలిటీషియనే. సరే, మీరు అన్నట్టు కేటీఆర్ రాని, కేసీఆర్ రాని, హరీష్ రావు రాని, కవితారావు రాని, సంతోష్ రావు రాని, ఏ రావు వచ్చినా కానీ ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఖచ్చితంగా వారు ఒకరు వచ్చినా పర్లే, కుటుంబం మొత్తం వచ్చినా పర్లే, పార్టీ మొత్తం వచ్చినా పర్లే, ఈ షేర్లింగంపల్లి బిడ్డ వాళ్ళందరినీ ఎదుర్కోనిక సిద్ధంగా ఉన్నాడు. ప్రజల అభిప్రాయం మేరకు, ప్రజల ఆశీర్వాదం ముందు ఎవరు వచ్చినా, ఎంత గొప్పడు వచ్చినా, ఎంత గొప్ప నాయకుడు బిడ్డ వచ్చినా కానీ ప్రజాభిప్రాయం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందే. ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. కేసీఆర్ కుటుంబం వస్తుందా, కేసీఆర్ గారి పార్టీ వస్తుందా, ఎవరు వచ్చినా సరే ప్రజలు ఓడగట్టేనిక సిద్ధంగా ఉన్నారు. ఎవరు వచ్చినా పోరాడనిక, యుద్ధం చేయనిక ఈ షేర్లింగంపల్లి బిడ్డ కూడా సిద్ధంగా ఉన్నారు. మీతో మాట్లాడినంతసేపు ఏకసంతగ్రహిలాగా, ఏకలవ్యంలాగా అనిపిస్తుంది నాకు. ముందుగా ఏకలవ్యతో పోల్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ అందరు తెలిసింది ఆ రోజు ఏకలవ్యకి ఏం జరిగిందో. కానీ నా గురి మాత్రం పేద ప్రజల పేదరికాన్ని నిర్మూలనానికి నా గురి మాత్రం ఎప్పుడు తప్పదు. పేదరిక నిర్మూలన కోసం నా గురి ఎప్పుడు పదునుగానే ఉంటుంది. పేద ప్రజల కోసం కష్టపడినికే నిత్యం మీ రఘునాథ్ యాదవ్ ప్రజల్లో ఉండి పనిచేస్తాడని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీ V3 ఛానల్ ద్వారా షేర్లింగంపల్లి ప్రాంత బిడ్డలకి, ఈ రాష్ట్ర బిడ్డలకి నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. 2 సార్లు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, సుమారు 10 సంవత్సరాలు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. ఓ బిడ్డను చంపుకొని ఓ బిడ్డకు ప్రాణం పోసినట్టుగా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మనకిచ్చారు. ఏదైతే తెలంగాణ ప్రాంత బిడ్డలు, యువకులు, నిరుద్యోగులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం వస్తే మా నిధులు మాకొస్తాయి, మా నియామకాలు మాకొస్తాయి, మా ఉద్యోగాలు మాకొస్తాయి, మా పాలన మాకే కావాలని చెప్పేసి కోరుకున్నారు. ఈరోజు ఆ పరిస్థితులు ఉన్నాయా లేదా అని ఒక్కసారి మనమంతా మనసాక్షిగా మన మనసు మీద చేసుకొని ఒక్కసారి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. తల్లి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకుందాం. మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం. మన బతుకులు మనమే బాగా చేసుకున్నాం అని చెప్పేసి ఈ వేదిక ద్వారా V3 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మాకు టైం ఇచ్చి. చూశారు కదా, V3 న్యూస్ ఫోకస్లో యంగ్ అండ్ డైనమిక్ లీడర్. నిజంగా ఆయన అనుకున్నట్టుగా ఆయన సేవలు మారుమూల ప్రజలకి అందాలని, అలాగే ఎంతోమంది యూత్కి ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు మంచి పదవుల్లో ఉండాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.